రాష్ట్రంలో జరిగిన బియ్యం కుంభకోణం విషయంలో దర్యాప్తు జరపాలన్నారు కేటీఆర్. ఈ మేరకు ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తక్షణమే ఎఫ్సీఐ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని కేటీఆర్ సూచించారు. అందుకే నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం. 90 రోజుల్లోగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయని ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చర్య తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలి, ప్రజలకు చెప్పాలి. అసలు మీరు టెండర్ ఎందుకు పిలిచి మిల్లర్లు కొంటాననగా ఇట్లా ఎందుకు చేసిండ్రు, ఇదంతా కూడా శ్వేతపత్రం ప్రచురించాలి అనేది నెంబర్ 1 డిమాండ్. మా ప్రభుత్వంలో గతంలో టెండర్ పిలిచినా తక్కువ రేట్ వస్తే వెంటనే రద్దు చేసినాం. ఎందుకంటే 2100 కంటే తక్కువ వస్తే ఏం లాభం ప్రభుత్వానికి, ఆల్రెడీ మిల్లర్లే కొంతందుకు రెడీగా ఉన్నారు అనే ఆలోచనతో టెండరే రద్దు చేసినాం మేము. అంతకంటే తక్కువ ధర వచ్చినా 2100 కంటే తక్కువ ధర వచ్చినా ఎందుకు టెండర్ ఆమోదించినారు, ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థలను ప్రత్యేకంగా మినహాయింపు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 90 డేస్లో లిఫ్టింగ్ జరగలేదు, 20% జరిగింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇద్దామని చేస్తూ ఉన్నారు. దాని విషయంలో వెంటనే ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా మీరు ఈ టెండర్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల వ్యవహారాన్ని బయటపెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఏజెన్సీలు వాళ్ళు కేవలం వాళ్ళ బాధ్యత లిఫ్టింగ్ మాత్రమే, ప్యాడీ లిఫ్టింగ్ మాత్రమే, కానీ వాళ్ళు డబ్బుల వసూల్లో ఉన్నారు. ఏ రకంగా మీరు ఇది అలౌ చేశారు, ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎఫ్సీఐ కూడా ఈ విషయంలో అవసరమైతే ఈడీకి కంప్లైంట్ చేయాలి. మనీ లాండరింగ్ జరిగింది, ఎఫ్సీఐ స్వయంగా ఇందులో ఇంటర్వ్యూన్ కావాలి. మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు, బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడ శాసనసభాపక్ష నేత మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నాడు. మరి మీరెందుకు పలకట్లేదు? ఆడిటింగ్, మానిటరింగ్ మొత్తం ఎఫ్సీఐ బాధ్యత. ఎందుకు ఎఫ్సీఐ స్పందించట్లేదు? వెంటనే ఈ ఏజెన్సీల మీద వాళ్ళు చేసిన లావాదేవీల మీద ఎఫ్సీఐ అవసరమైతే నేరుగా ఈడీకి ఎఫ్సీఐ ఫిర్యాదు చేయాలి. ధాన్యం లిఫ్ట్ చేయకుండా 2230 రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి రైస్ మిల్లర్లను వేధిస్తున్న వ్యవహారం, మనీ లాండరింగ్ ఏదైతుందో ఇది పెద్ద కుంభకోణం. ఈ విషయంలో ఎఫ్సీఐ, నేను చెప్పేది మేము మీరు కాదు, ఎఫ్సీఐ షుడ్ reach out to ED. FCI should complain to CBI because all of them are Government of India agencies. They should complain, they should request Enforcement Directorate to look into money laundering here.